అందరికీ హాయ్, వెల్కమ్ టు మా ప్రయత్నం. ఊటీలో ఇంకొక ఫేమస్ ప్లేస్ ని మీకు చూపించడానికి వచ్చానండి. యాజ్ యూజువల్ టికెట్ తీసుకుని ఎంటర్ అవ్వాలి. థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఎస్, కర్ణాటక గార్డెన్. సో చూసేద్దాం పండి. టికెట్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అన్నమాట. చూద్దాం పండి. లాస్ట్ వీడియోలో టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈ కర్ణాటక గార్డెన్ గురించి చూస్తూ తెలుసుకుందాం. ఊటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ గార్డెన్ అంటే కర్ణాటక గార్డెన్ అని చెప్పొచ్చు. మైసూర్ మహారాజు ప్రాపర్టీ అంటే ఇది. ఒకప్పట్లో కర్ణాటక గవర్నమెంట్ కి గిఫ్ట్ గా ఇచ్చాడంట 1964లో. ఈ కర్ణాటక గార్డెన్ మొత్తము 38 ఎకరాలు ఉంటుందంట. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి పెట్టారు. ఏప్రిల్లో ఇక్కడ ఫ్లవర్స్ బ్లూమింగ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ కాయ్ ఫిష్ పౌండ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండ్ టీ ప్లాంటేషన్ ఇక్కడ ఫేమస్. ఫస్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంట ఈ ఊటీలో. సో చూద్దాం రండి. కపుల్స్ కి అండ్ ఫ్యామిలీస్ కి ఇది ఒక బెస్ట్ అండ్ ప్లీజెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. స్టోన్స్ తో భలే చేశారు ఈ ఎలిఫెంట్ ని. చాలా బాగుంది అసలు చూస్తుంటే. స్టోన్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి, స్ట్రాంగ్ గా భలే ఉన్నాయి. ఇదేనండి కాయ్ ఫిష్ పాండ్. చూడండి ఫిషెస్ ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి, స్విమ్మింగ్ చేస్తున్నాయి బాగా. ఇది వచ్చేసి వాటర్ షో అండి. ఇక్కడ నైట్ అయితే వాటర్ షో పెడతారంట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మేము వచ్చినప్పుడు మాత్రం ఇది ఇంకా చేస్తున్నారు, రిపేర్ లో ఉంది అనుకుంటా. ఇక్కడంతా చూస్తే కదా చాలా వరకు కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇదేనండి హ్యాంగింగ్ బ్రిడ్జ్. చూడండి ఎంత హైట్ ఉందో అసలు. ఇక్కడ నుంచి అందరు నాకు చిన్న చిన్న కనిపిస్తున్నారు కింద. చాలా బాగుంది ఇక్కడైతే వ్యూ. కానీ ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం అంతా ఈ కర్ణాటక గార్డెన్ అంతా కనిపించేస్తుంది అనమాట ఇక్కడికి వస్తే మాత్రం.
సో చూసారు కదండి కర్ణాటక గార్డెన్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. జై హింద్.